హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే మనందరికీ హాలిడే, బాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసి ఉంటారు. సో మీకు అందరికీ తెలిసిందే కదా, సండే అంటే మన ఛానల్లో ఎవ్రీ వీక్ వీడియో ఉంటుంది. మేము సండే ఎంజాయ్ చేయడం అవ్వదు. వర్క్ ఉంటే వర్క్ చేసుకుని వచ్చి వీడియో చేయాలి, లేదంటే వీడియో చేసి మార్నింగే రిలీజ్ చేయాలి. వీడియో మార్నింగే వచ్చిందనుకోండి, మేము ఆ రోజు వర్క్ చేయనట్టు కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనమాట. ముందు రోజు ఆ రోజు లేదు, వీడియో ఈవినింగ్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా మేము వర్క్ చేసుకుని వచ్చినట్లే. సో ఇప్పటివరకు వర్క్ చేసుకొని వచ్చి ఈవినింగ్ మీ కామెంట్లన్నీ చూసి ఇప్పుడు వీడియో అయితే రెడీ చేస్తున్నాము. సో మా కష్టానికి గుర్తించి మీరు తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే వర్క్ కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు కొత్తగా ఇల్లు కడుతున్నా, ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఎటువంటి డౌట్లు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి రిప్లై అయితే వస్తుంది. మీరు ఒకవేళ మంచి కామెంట్, మంచి ప్రశ్న అడిగినట్లయితే దానికి ఒక ఫుల్ వీడియోనే వస్తుందన్నమాట. ఓకేనా? సో హౌస్ కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా గత వారం వీడియోకి అలానే ఈ వీక్ వీడియోస్ రిలీజ్ చేసాం కదా, వాటికి వచ్చిన కొన్ని బెస్ట్ కామెంట్స్ ఏంటనే తెలుసుకుందాం. ఓకేనా? ఎవ్రీ వీక్ మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఎలివేషన్కి వెయిట్ లాస్ సిమెంట్ బ్రిక్స్ యూస్ చేయొచ్చు అని ఒక అన్న అడుగుతున్నారు. మనం హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, గ్రూప్ హౌసు, అపార్ట్మెంట్ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ మొత్తం ఒకే బ్రిక్స్ అయితే వాడతామన్నా, అది సిమెంట్ బ్రిక్స్ కావచ్చు, ఏఏసీ బ్రిక్స్ కావచ్చు, రెడ్ బ్రిక్స్ కావచ్చు. ఇలా ఎప్పుడైనా బ్రిక్స్ మార్చే దేనికంటే ఏఏసీ బ్రిక్స్ మారుస్తాం. అంటే పోర్టుకో ఏరియా దగ్గర గట్రా వెయిట్ ఎక్కువ చేయకూడదని ఏఏసీ బ్రిక్స్ అనే వాడతారు. అవి కూడా రేరు, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్కి అయితే వాడతారు తప్ప ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి అయితే వాడరు. మీరు ఒకవేళ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే రెడ్ బ్రిక్స్ తప్ప మిగతావన్నీ వృధా. ఒకవేళ ఎలివేషన్ కన్స్ట్రక్షన్ అయినా సరే రెడ్ బ్రిక్స్తోనే చేయించండి, మీకు అనుకున్నట్టుగా బాగుంటుందన్నమాట. అలానే సిమెంట్ బ్రిక్స్తో చేయకూడదని కాదు, చేయొచ్చు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మన కన్స్ట్రక్షన్ అంతా ఏ బ్రిక్స్ వాడామో వాటితో చేయించుకోవడమే మంచిది. ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం తప్పకుండా రెడ్ బ్రిక్సే యూస్ చేయండి. రెడ్ బ్రిక్స్లో మంచి క్వాలిటీ బ్రిక్స్ అయితే తీసుకోండి అన్న. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. 1000 SFTకి స్టీల్ ఎంత పడుతుంది అని ఒక అన్న అడుగుతున్నారు. అలానే చాలామంది అడుగుతున్నారండి, అన్న పిల్లర్ సైజులు చెప్పండి, ఐరన్ స్టీల్ చెప్పండి, అదేవిధంగా ఇంత SFT మాకుంది ఎంత అని చెప్పండి, లేకపోతే ఇన్ని సెంట్లని ఇలా అడుగుతున్నారనమాట. సో దీని అంతటికీ ఏంటంటే స్ట్రక్చర్ బట్టి ఉంటుందన్న. అక్కడ మీరు 1000 SFT అన్నారు, ఆ 1000 SFTలో ఎన్ని బీములు పడుతున్నాయి, ఎన్ని రూమ్స్ డివైడ్ చేశారు, అక్కడ బీమ్ సైజులు ఏమి ఇచ్చారు, పిల్లర్ సైజులు ఏంటి అనే దాన్ని బట్టి ఐరన్ చెప్పాలన్నమాట. సో ఐరన్ అయితే ఈ విధంగా చెప్పడం అవ్వదు. మీరు దగ్గరలో ఉన్న ఇంజనీర్ని మీట్ అయ్యి, లేకపోతే మీకు స్ట్రక్చర్ ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆ ఇంజనీరే స్టీల్ చెప్పాలి తప్ప మిగతా వాళ్ళు ఇలా చెప్పడం అవ్వదు. జనరల్గా స్లాబ్ ఏరియా ఎంత, బీమ్స్ ఎంత అని చెప్తే చెప్పొచ్చు, కానీ SFT బట్టి మాత్రం చెప్పడం అవ్వదన్న. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఇంటికి పిల్లర్కి ఏనుగు పాదాలు వేయించాలా చెప్పండి అని అడుగుతున్నారు. మనం ఏనుగు పాదాలు వేయించాలా లేదంటే నార్మల్ పుట్టింగ్ అనేది మన స్ట్రక్చర్ డ్రాయింగ్ బట్టి ఉంటుంది, మన సాయిల్ బట్టి కూడా ఉంటుందండి. మనకు అక్కడ సాయిల్ ఏంటి అనే దాన్ని బట్టే వేయించాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది పైల్ పుట్టింగ్ చేస్తారన్నమాట, మామూలు కాకుండా ఫైల్ చేస్తారు. కొంతమంది పుట్టింగ్ కాంక్రీట్ వేస్తారు, కొంతమంది షూ పుట్టింగ్ వేస్తారు, వన్ సైడ్ ఎల్ అనమాట. సో ఎక్కువగా వేసేదైతే మాత్రం ఏనుగు పాదాలు వేయిస్తారు. 4 వైపులు ఉండి సెంటర్ పిల్లర్ ఉండేది. సో అది డెఫినెట్గా వేయిస్తారు. బట్ మీకు అక్కడ సాయిల్ ఏంటి అనే దాన్ని బట్టి మీ స్ట్రక్చర్ ప్లాన్ చేస్తారనమాట. సో మీరు వేయించారో లేదో తప్పకుండా కామెంట్లో చెప్పండి. షూ పుట్టింగ్ వేస్తారు, ఏనుగు పాదాలు కూడా వేస్తారు. షూ పుట్టింగ్ అనేది మనకి వన్ సైడ్ పిల్లర్స్ అనమాట, అంటే పక్కన ఏదైనా బిల్డింగ్ ఉన్నా చేసినా షూ పుట్టింగ్ వేస్తారు. మిగతా వాటికి తప్పకుండా ఏనుగు పాదాలే వేస్తారు. కొన్ని దగ్గర ఏంటంటే డ్రిల్లింగ్ చేసి పుట్టింగ్ వేస్తారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అనమాట. సో మీ ఏరియాలో ఎలా చేస్తారనేది తప్పకుండా మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. PPC సిమెంట్ ఏమిటి, OPC సిమెంట్ అంటే ఏమిటి బ్రదర్ అని అడుగుతున్నారు. దీని గురించి నేను యాక్చువల్లీ ఫుల్ వీడియో చేస్తున్నాను అన్న సిమెంట్ గురించి. తప్పకుండా ఇది మీకు ఒక 1-2 వీక్స్లో వస్తుంది వీడియో అయితే. సో వర్క్లన్నీ స్టార్ట్ అయిపోయి వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాము. కానీ PPCకి OPCకి ఉన్న తేడా ఏంటంటే, PPC మనకి కాంక్రీట్ కానీ ప్లాస్టింగ్స్ కానీ సెట్ అవ్వడం కొంచెం లేట్గా ఆరుదల వస్తుందన్నమాట. కానీ OPC అనేది మనకి ఇమీడియట్గా, అంటే వేసిన 4 అవర్స్ 5 అవర్స్లో సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. వెంటనే స్ట్రెంగ్త్ అనేది మనకి PPC డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, OPC ఒకేసారి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట.
సో దీనికి అంటే ఈ విధంగా కాదు, నేను డీటెయిల్గా మీకు క్లారిటీగా ప్రతి సిమెంట్ బ్యాగ్లో ఉండే డిఫరెన్స్ ఏంటి ఓపీసీలో పీపీసీలో అనేది డెఫినెట్గా చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే సిమెంట్ ఏదైనా సరే పీపీసీ ఓపీసీ అని రావట్లేదన్న. అల్ట్రాటెక్ సూపర్, నాగార్జున సూపర్, రామ్కో సూపర్, ఈ విధంగా మార్చారనమాట. అంటే పీపీసీ ఓపీసీ అనేది తీసేశారు, గ్రేడ్లు కూడా లేవు ఇప్పుడు, సూపర్ ఇలానే వస్తుంది. అందుకే దాని గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే మీకు చేస్తాను త్వరలో, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. కొత్తగా కడుతున్న ఇంటికి వాటర్ ఎంత ఎక్కువ పడితే అంత మంచిదా, లేదా దానికి కూడా ఏమైనా లిమిట్ ఉంటుందా? తక్కువ వాటర్ పడితే ఎటువంటి సమస్యలు వస్తాయి, మరీ ఎక్కువ వాటర్ పడితే ఎటువంటి సమస్యలు వస్తాయని ఒక అన్న అడుగుతున్నారు. సో దీనికి ఎలా చెప్పాలంటే అన్న, క్యూరింగ్ అనేది ప్రతిదానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుందన్న. అంటే 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ అని ఇలా ఏదైనా సరే 1 మంత్ 28 డేస్ కాంక్రీట్ వర్క్, ఆర్సీసీ వర్క్, ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్ ఇవన్నీ కూడా 14 రోజుల నుంచి 20 రోజులు, 16 రోజులు ఇలా మనం సిమెంట్ యూజ్ చేసిన బట్టి అనమాట. M20 ఇప్పుడు కాంక్రీట్లో మనకి గ్రేడ్స్ ఎలా ఉన్నాయో అలా మనం చేసిన వర్క్ బట్టే క్యూరింగ్ అనేది చేయాలి. సో దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అవుతుంది ఆ వీడియో కూడాను. కానీ మీరు ఎక్కువ పడితే ఏంటి అంటే ఎక్కువ వాటర్ పడితే ఎట్లా, తక్కువ వాటర్ పడితే ఏంటి మైనస్ అని అడుగుతున్నారు కదా. తక్కువ వాటర్ పడితే మనకి తగినంత వాటర్ లేక అది క్యూరింగ్ చేయడం తగ్గిపోయి వాటర్ అంటే క్రాక్స్ ఇవ్వడం, వాల్ క్రాక్స్ రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి. ఎక్కువ వాటర్ పడితే అంటే మనం బ్రిక్ వర్క్లో ఎక్కువ వాటర్ పట్టామనుకోండి నాచు పడుతుంది అనమాట, గోళ్ళన్నీ నాచు పడుతూ ఉంటాయి. మనకి దానికి కూడా ఇన్ని రోజులు అని ఉంటుంది, అన్ని రోజుల తర్వాత మీరు పట్టినా సరే ఇంకా వృధా అనమాట. సో దానికి కంప్లీట్గా ఒక వీడియో అయితే నేను చేస్తాను. అదేవిధంగా వాటర్లో కూడా సాల్ట్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్ మీరు ఎక్కువగా క్యూరింగ్ చేసినట్లయితే ఐరన్ తుప్పు పట్టడం ఈ విధంగా కూడా జరుగుతుంది. సో ఇది ఇలా అంటే ఇన్ని డేస్ తడిపోయండి అని చెప్పడం కాదు, నేను కంప్లీట్గా వాటర్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారన్న, మీరు అన్నిటికీ వీడియోస్ చేస్తామంటున్నారు, బట్ ఎప్పుడు వస్తాయి వీడియోస్ అని అడుగుతున్నారన్న. నేను కష్టపడి పని చేసుకొని వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తున్నానన్న. ఈ మధ్యన కొంచెం ఫ్రీ అవుతాం, అంటే బేస్మెంట్ వర్క్స్ అవుతున్నాయి సైట్లన్నీ కూడా. సో బేస్మెంట్ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ వీడియోస్, అదేవిధంగా సైట్ మొదలుపెట్టిన నుంచి ఎండ్ అయిన వరకు వాటరింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఇల్లు మొదలుపెట్టిన నుంచి పూర్తయిన వరకు మనం ఏ పని ఎలా చేయించాలి, ఎప్పుడు ఏ పని చేయించాలంటే డీటెయిల్గా మీకు వీడియోస్ వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మా కష్టాన్ని గుర్తించి తప్పకుండా వీడియో లైక్ చేయడం, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం, ఓకేనా. ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో 3 యూనిట్స్ హౌస్కి వాల్ అండ్ స్లాబ్ అయిపోయింది. సో నెక్స్ట్ లేబర్ కాంట్రాక్ట్ రిమైనింగ్ ప్రాసెస్కి ఎంత కాస్ట్ వేస్తారో అని అడుగుతున్నారు. అంటే ఆయన 3 సెంట్లో ఇల్లు కట్టారో లేదా 3 యూనిట్స్ అంటే నాకు తెలీదు, ఎస్ఎఫ్టీ బట్టి అయితే చెప్పగలను. ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, బ్రిక్ వర్క్ అయిపోయింది, స్లాబ్లు అయిపోయి రిమైనింగ్ వర్క్కి ఎంత తీసుకుంటారో అని అడుగుతున్నారనమాట. సో ఇది అంటే రీమోడలింగ్ వర్క్ కానీ లేకపోతే ఇలా సగం చేసి ఆపేసిన బిల్డింగ్ కానీ ఇలా చెప్పలేమన్నా, ఎందుకంటే పాత మేస్త్రి ఏ విధంగా ప్లాన్ చేసి పని చేశారో చెప్పలేమన్నమాట. సో రిమైనింగ్ వర్క్ ఏది కూడా ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత పడుతుందని ఈజీగా చెప్పలేం. అక్కడ వర్క్ ఏ స్టేజ్లో ఉంది, వర్క్ ఎలా ఉంది అనేది తెలుసుకునే చెప్పగలం. మీరు ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు తెలిసినట్లు పంపించి ఎస్ఎఫ్టీ ఇంత ఉందని అని చెప్తే దానికి ఇంచుమించు కాస్ట్ నేను చెప్పగలను. అంటే అన్న మీకు ఇంతవరకు ఖర్చు అవుద్ది మీరు ఫినిషింగ్ స్టేజ్కి తెచ్చుకోవడానికి ఇల్లు అని చెప్పగలం, కానీ ఈ విధంగా అయితే మాత్రం చెప్పలేమన్నా, సారీ ఏమనుకోవద్దు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న స్లాబ్ వేసేటప్పుడు ఒక సిమెంట్ మూటకి ఎన్ని గమేలాలు ఇసుక వేసుకోవాలి, అలాగే ఎన్ని గమేలాలు కంకర పిక్క వేసుకోవాలో మీ వీడియో ద్వారా తెలుసుకోవాలని ఉంది, దయచేసి వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. కాంక్రీటు, పిల్లర్సు, పిల్త్ బీము, పుటింగ్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ఎన్ని గమేలాలు ఇసుక, ఎన్ని గమేలాలు సిమెంట్ అనేది సపరేట్గా వీడియో చేస్తానన్నా. సో ఇప్పుడు మీరు అడిగింది స్లాబ్కి కాబట్టి స్లాబ్కి ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి అయితే మేము ఇక్కడ యూస్ చేస్తున్నది అయితే మాత్రం 7 గమేలాల పిక్క, 5 గమేలాల ఇసుక, 1 బ్యాగ్ సిమెంట్ యూస్ చేస్తున్నామన్నా. అది మనం గమేలా సైజుని బట్టి అనమాట. కొన్ని గమేలాలు చిన్నవి తెచ్చారనుకోండి 8, 6, 1, కొన్ని పెద్ద గమేలాలు తెచ్చారనుకోండి 7, 5, 1 బ్యాగ్ సిమెంట్ అనమాట, ఓకేనా. సో వాళ్ళు తెచ్చిన గమేలా సైజు బట్టి ఉంటుంది. అదేవిధంగా మనకి కాంక్రీట్లో గ్రేడ్స్ ఉంటాయి, M20, M25, M30 ఈ విధంగా అనమాట. సో ఇదంతా కూడా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను, దాన్ని బట్టి మీకు అక్కడ ఏ సైజ్ గమేలా తెచ్చారు, మీరు ఎంత వేస్తే మంచిది అనేది తప్పకుండా మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మినిమం బేస్మెంట్ హైట్ ఎంత అని అడుగుతున్నారు. మినిమం బేస్మెంట్ హైట్ అంటే మనకు అక్కడ
లేఅవుట్ వేస్తారు కదండి, లేఅవుట్ కొత్త లేఅవుట్ వేసినట్లయితే మాత్రం 2.5 అడుగులు ఎత్తు మనం పెట్టుకుంటే సరిపోద్ది మినిమము. ఇంకా ఎక్కువ హైట్ ఉండాలి, ఫ్యూచర్లో మాకు వాటర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న దాన్ని బట్టి ఇంకా మనం బేస్మెంట్ హైట్ రేస్ చేసుకోవడం తగ్గించడం జరుగుతుంది. కానీ ఒక ఇంటికి మినిమం బేస్మెంట్ హైట్ అయితే 2.5 అడుగులు, పార్కింగ్ ఏరియా అయితే మాత్రం అడుగున్నర. అంటే మన ఇంట్లోకి వెళ్ళడానికి 2 మెట్లు ఎక్కి వెళ్ళినట్టు పెడతాము. సో ఈ అడుగున్నరలో మనం ర్యాంప్ వర్క్ చేసినా ఏది చేసినా కార్ ఈజీగా ఎక్కడానికి అవుతుంది. బైక్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు 2 స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికి బాగుంటుందన్నమాట. మినిమం బేస్మెంట్ హైట్ 2 అడుగుల నుంచి 2.5 అడుగులు. ఒకవేళ మీకు అక్కడ రోడ్లు ఇంకా ఎత్తుగా అవుతాయి, ఇంకా పాతిళ్ళన్నీ అంటే ఇళ్ళన్నీ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరూ హైట్ కడుతున్నారు అనే దాన్ని బట్టి కొంతమంది హైట్ ఇంక్రీజ్ చేస్తారనమాట. ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఓపీసీ పీపీసీ అని సిమెంట్ బ్యాగ్ పైన ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుందని అడుగుతున్నారనమాట. ముందు బ్యాగ్స్కి అయితే ఉండేదన్న ఓపీసీ వేరే పీపీసీ వేరే, కలర్ కూడా డిఫరెన్స్ ఉండేది, లేకపోతే బ్యాగ్ మీద కూడా నోట్ చేసి ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న సిమెంట్లో అలా లేదనమాట. అంటే మీకు ఇందాక చెప్పా కదా, అల్ట్రాటెక్ సూపర్, రామ్కో సూపర్, నాగార్జున సూపర్, ఈ విధంగా వస్తున్నాయన్నమాట. సో సిమెంట్లో ఓపీసీ పీపీసీ ఇంకా మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఆల్రెడీ లేదు. కొన్ని కంపెనీస్ అయితే ఆపాయి, అది కొన్ని దగ్గరలో ఇంకా వస్తుందన్న అంటున్నారు. అది మొత్తం డీటెయిల్గా కనుక్కొని మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. కామెంట్ అయితే చూద్దాము. అన్న, వాల్ ప్లాస్టింగ్ ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలని అడుగుతున్నారు. అవుట్ సైడ్ వాల్స్ అయితే మాత్రం 20 రోజులు తడపండి అన్న, పొద్దున్న సాయంకాలం, మార్నింగ్ ఈవినింగ్ కన్ఫామ్గా వాటరింగ్ చేయాలి. అదేదో మనం నీళ్ళు ఇలా జల్లేయడం కాదు, ఒక 2 నిమిషాలు గోడను అంటే నీరు పైన పెట్టినప్పుడు కింద వరకు జారినట్టు పట్టండి, ఈవినింగ్ మార్నింగ్. అదేవిధంగా లోపల ఇన్సైడ్ వర్క్ ఏదైనా సరే 2 వారాలు 14 రోజులు తడిపితే సరిపోద్ది. 2 వారాలు కూడా వర్క్ అయిపోయిన రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోండి. తెల్లవారి సాయంకాలం బాగా తడపాలి. ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ అన్న, నేను పిఓపి సీలింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నా, అంటే స్లాబ్లో పైపులు పెట్టాలా అని చెప్పు ప్లీజ్. అంటే సీలింగ్ చేద్దాం అనుకుంటున్నారు, స్లాబ్లో పైపులు పెట్టాలని అడుగుతున్నారన్న. మనం జనరల్గా స్లాబ్లోనే మనం సీలింగ్ చేయించకపోయినా స్లాబ్లో మొత్తం లైన్ ఇచ్చుకుంటే మనకు కావాలంటే పాయింట్స్ దించుకొని రోఫ్ లైట్స్కి కానీ లేకపోతే సీలింగ్ లైట్లకు కానీ వీటికి సపరేట్గా లైన్ తీసుకుంటారన్న ఎలక్ట్రికల్. సో జనరల్గా కన్ఫామ్గా స్లాబ్లో పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే స్లాబ్లో పెట్టకుండా డైరెక్ట్గా లాగేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ విధంగా చేయించకండి. మీరు ఏం చేయించాలన్నా సరే ఎలక్ట్రికల్ రూమ్కి 4 వైపులు కూడా పాయింట్లు దిగినట్టు పైప్స్ పెట్టుకోవడం మంచిది. దీని గురించి డీటెయిల్గా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నేను ఒక బిల్డింగ్ నిజాయితీగా వర్క్ చేశాను, అక్కడ ఇంజనీర్కి కమిషన్ లేదని ఓనర్ ఇంజనీర్ ఒకటై నాకు రావాల్సిన 5 లక్షలు ఇవ్వలేదు. మరి ఇలాంటి లాఫర్ని ఏమంటారు? అంటే ఎన్న బిల్డర్ అనుకుంటా. సో నిజాయితీగా వర్క్ చేసినా సరే ఈ విధంగా జరిగింది అంటున్నారు. ఇది ప్రతి దగ్గర ఉన్నదేనన్నా, మీ అంటే ఒక్క దగ్గరని కాదు, ఎన్ని దగ్గరలు ఉందంటే ఇలా. నేను ఒక వర్క్ చేస్తున్న వర్కర్ని ఇలా చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలీదు. కొన్ని దగ్గరలో ఏంటంటే ఓనర్కి వర్కర్స్కి పడకపోవచ్చు, లేదంటే షాప్ ఆయనకి మనకి కూడా పడకపోవచ్చు అనమాట. సో ఒక డబ్బా పెయింటింగ్ కొన్నారనుకోండి, షాప్ వాడు ఏమైనా కమిషన్ ఇవ్వను అన్నాడు అనుకోండి పెయింటర్కి, వాడు మంచి మెటీరియల్ ఇవ్వలేదని, లేకపోతే అది షాప్లో కల్తీ జరుగుతుంది ఇలా చెప్పొచ్చు. అదేవిధంగా ఓనర్ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఇదంతా కూడా ఒక దీనిలా జరుగుతుందన్న. సో దాని గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, అన్న ఇన్ని కామెంట్లు పెట్టాం, ఇన్నిటికి వీడియో చేస్తున్నా అంటే ఏంటన్న అర్థం అని. సో నేను ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా గాబర్గా చేస్తున్నా పని నుంచి వచ్చి. సో మన ఛానల్లో ప్రతి ఒక్క వర్క్కి సంబంధించి ఒక డీటెయిల్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలని నాకు ఉందన్న. బ్రిక్ వర్క్ గురించి మీకు ఒక వీడియో పెట్టాను, మీరు ఆ వీడియో చూసినట్లయితే బ్రిక్ వర్క్ గురించి మీకు ఇంకెటువంటి సందేహాలు కూడా ఉండవన్నమాట. సో ఆ విధంగా కంటెంట్ మీకు రెడీ చేద్దామని ఉంది. పెయింటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, లేబర్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా అన్ని వీడియోస్ వస్తాయన్న. సో నాకున్న టైంలో కొంచెం అంటే చిన్న అప్డేట్స్ మీకు చెప్పడానికి, ఏమైనా వర్క్ డౌట్స్ ఉంటే చెప్పడానికి ఎవ్రీ వీక్ అనేది నేను ప్లాన్ చేశాను. సో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి కామెంట్లు పెడుతున్నారు, ఇలానే అడగండి అన్న. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అదేవిధంగా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒకవేళ రాంగ్గా చెప్పినా, లేదంటే దీనికన్నా బెటర్గా చెప్పొచ్చన్నా, దీనికన్నా బెటర్గా చేయొచ్చనంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి అన్న. ఎందుకంటే పని అనేది ఒక సముద్రం,
ఇది నేను ఒక్కనే ఈదేస్తానంటే అవ్వదు. అది చాలామంది ఈదుతారు, చాలామంది గజయితగాళ్ళు ఉంటారు అన్నట్టుగా. వర్క్ గురించి ఏంటంటే వర్క్ చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలనిపించేట్టుగా ఉంటుందన్నమాట. సో అన్ని వర్క్స్ గురించే ప్రతి ఒక్క వర్కర్కి కూడా వర్క్ మొత్తం నాకు తెలుసు అనుకోవడం అయితే అది మన మూర్ఖత్వం. మనకి తెలియని మన తలంత అనేవాళ్ళు ఉంటారు అన్నట్టు వర్క్లో ఇంకా చాలా చాలా వరకు ఉంటాయి అన్నమాట విషయాలు. మీకు తెలిసినవి తప్పకుండా నలుగురికి తెలియజేయండి. నేను కూడా మీ గురించి కామెంట్లు ఏమైనా పెట్టినట్లయితే నేర్చుకుంటాను. సో చెప్పే విధంగా చెప్తే బాగుంటుందన్నమాట. అలానే మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్స్ అన్నీ పోయి ఒక ఇల్లు మంచిగా కట్టుకోగలను, ఓకే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను, లేకపోతే ఈ ఛానల్కి పెట్టిన కొన్ని కామెంట్లు చదివి నేను ఒకటి తెలుసుకున్నాను అనే విధంగా ఉండాలన్నదే నా ప్రయత్నం. సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టినా సరే హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఇల్లు కట్టుకున్నాను, ఎవరి దగ్గర కూడా నేను ఇది రాంగ్గా చేయించుకున్నాను, వృధాగా ఖర్చు పెట్టేశాను, వీళ్ళకి అంత ఇచ్చేసాను, వాళ్ళు నా డబ్బులు తినేశారు, వీళ్ళు పని చేయలేదు, ఇన్ని లేకుండా ఒక పని మంచిగా ఎలా చేయించుకోవాలి ఒక వర్కర్తో, మనం ఆ వర్కర్కి ఎంత తగిన డబ్బులు ఇవ్వాలి, ఆ వర్క్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పాలనేదే నా ప్రయత్నం. అదేవిధంగా నేను కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, అదేవిధంగా వీడియోస్ కూడా చేస్తున్నానన్న. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్ చేస్తాను, మీకు ఇంకా బెటర్ కంటెంట్ తీసుకొస్తాను. ప్రతి దానికి ఒక వీడియో అయితే వస్తుంది. ఈ 2-3 వారాలు నేను కొంచెం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా అక్క ఎంగేజ్మెంట్. సో దానివల్ల ఈ 2-3 వారాలు నేను వీడియోస్ ఏం చేయలేకపోయాను. ఇకపై నుంచి నేను పనిచేస్తున్న వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో దీని గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి కామెంట్లు పెట్టారు, వాటికి కూడా వీడియోస్ వస్తాయన్నమాట. ఓకేనా? అలానే ఈ వారం ఇంకొక బెస్ట్ కామెంట్ అయితే ఉంది ఒకటి, దాని గురించి యాక్చువల్లీ నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ కామెంట్ ఏంటంటే, మీరు కన్స్ట్రక్షన్లో లేబర్కి ఒకసారి మీరు కామెంట్ చదవండి. కన్స్ట్రక్షన్లో వర్కర్స్కి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఏమైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయా, వర్కర్ పోయాడు అనుకో 20-30 లక్షలు ఇవ్వాలి, ఇల్లు అయిపోయింది, ఇలా అయిపోయింది, సెల్ఫీ ఎవరైనా తీసుకోవాలి, ఓనరా ఇంటి వర్కరా స్మాల్ వర్కర్స్. ఇది కామెంట్ అయితే చాలా దీనిగా ఉంది, అంటే పెద్దగా పెట్టారన్న, మనకు వచ్చిన దాంట్లో చదివాము. సో ఇలా అన్నమాట. దీని గురించి చాలా మంచి వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, కంటెంట్ రెడీగా ఉంది. సో నేను కొన్ని ప్రాసెస్ చేయించాలి, మా దగ్గర ఉన్న వర్కర్స్కి అన్నీ చేయించిన తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే వస్తుంది, చాలా మంచి వీడియో అన్నది. అది నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ ఒక్క వీడియో మాత్రం చాలా దీనిగా తీసుకున్నా, అంటే ఇది ఇప్పుడుది కాదు, నేను గత 6 నెలలుగా ఆలోచించి వీడియో చేద్దాం అనుకున్నాను అది. కానీ మధ్యలో చిన్న ఇష్యూ వల్ల చేయలేదు. ఒక దగ్గర ఈ ప్రాబ్లం ఒక మేడం ఫేస్ చేశారు, ఒకసారి మేడము కొత్త హౌస్ కన్స్ట్రక్షన్లో ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు కూడా మళ్ళీ చెప్పారు, మనం ఇలా వీడియో చేయండి దాని గురించి చాలామందికి తెలియాలని. అలానే ఈ మధ్యకాలంలో చిన్న వర్క్స్లో దెబ్బలు తగలడం కానీ చిన్న యాక్సిడెంట్స్ కానీ జరిగాయి, వాటికి సంబంధించి కూడా ఒక వీడియో చేయాలి. సో డెఫినెట్గా ఇది, ఎందుకంటే ఇది చిన్న వీడియో కాదు, చాలా పెద్ద వీడియో అవుతుంది ఇది వీడియో మాత్రం. ఈ కంటెంట్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్గా నమ్మకం ఉంది, మంచి కంటెంట్ అవుద్దని. సో దానికి సంబంధించి నాకు ఏది తెలిస్తే అది చెప్పడం కాకుండా ఇంకా తెలుసుకోవాలి దాని గురించి. సో చాలా ఇష్యూస్ వస్తాయి ఆ వీడియో చేసిన తర్వాత, దాని గురించి ఆలోచించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అలాగనే వర్క్ వీడియోస్ కూడా చాలా వరకు పెడతాను, మీకు వచ్చిన వీడియో ప్రతి ఒక్కటి కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెడతాను. లెంత్ ఎక్కువైందని మాత్రం ఎవరు ఏమీ అనుకోవద్దు, ప్రతి ఒక్క వీడియో చూడండి, ఓకేనన్నా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.